సో హలో గాయ్స్, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు తెలుగు హెల్త్ టిప్స్. సో గాయ్స్, ఈరోజు మీకు ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ అయితే నేను చెప్పబోతున్నాను. అదేంటంటే, ఈ ప్రపంచంలోనే చాలా ఖరీదైన మిషన్ ఏంటో మీకు తెలుసా? మరేంటో కాదు, అది మన బాడీ. అయితే ఇంత కాస్ట్లీ మిషన్ అయిన మన బాడీని రోజు మన ఫుడ్ డైట్ ప్లానింగ్ సరిగా లేకుండా దాన్ని ఎన్నో రోగాలకి గురి చేస్తూ ఉన్నాం. సో అది మన తప్పు అయితే కాదు, కానీ ఇప్పుడున్న ఫాస్ట్ జనరేషన్లో మనం ఫాస్ట్గా మూవ్ అవ్వాలి కాబట్టి మనం టైంకి అన్ని చేయకుండా ఉండొచ్చు. డోంట్ వరీ గైస్, ఏం ఫీల్ కాకండి. దీనికోసమే మన తెలుగు హెల్త్ టిప్స్ ఛానల్లో అయితే ప్రతి హెల్త్ టిప్స్ అయితే మనం ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. సో మీరు చేయాల్సింది ఏమీ లేదు, కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేసి మన ఛానల్కి అయితే సపోర్ట్ ఇవ్వండి. అలాగే చాలా వీడియోస్ చూస్తూ ఉంటారు, టైం వేస్ట్ చేస్తూ ఉంటారు. మన ఈ హెల్త్ టిప్స్ ఛానల్లో అయితే రోజు మీరు 5 or 10 minutes టైం స్పెండ్ చేయండి, మీ హెల్త్ని జాగ్రత్తగా కాపాడుకోండి. అలాగే ఈ వీడియో పూర్తిగా చూసిన తర్వాత నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి. ఇంకా మనం వీడియోలోకి వెళ్దాం. మనం ఇప్పుడు మాట్లాడుకోబోయే టాపిక్ ఏంటంటే, మన బాడీలోని వేస్ట్ అంటే మలమూత్రాలను పూర్తిగా క్లీన్ చేసి బయటికి పంపేందుకు ముఖ్యంగా మనకి హెల్ప్ అయ్యేది ఏంటంటే మన కిడ్నీలు. ఈ కిడ్నీలు మన బాడీలోని వేస్ట్ అంతా క్లీన్ చేసి మొత్తం బయటికి పంపించేస్తుంది. సో అలాంటి కిడ్నీలు ఆరోగ్యకరంగా ఉండేందుకు చేయాల్సిన 8 పనుల గురించి ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. మీ అందరికీ అల్లం తెలుసు కదా. ఈ అల్లాన్ని మనం ఏం చేస్తామంటే, మనం తీసుకునే ఆహారంతో పాటు కలిపి తీసుకోవడం వలన మన మూత్రపిండాలకి మెరుగైన రక్త ప్రసరణ అందుతుంది. సో దీనివల్ల కూడా మనకి మంచి లాభం కలుగుతుంది. నిమ్మకాయ. ఈ నిమ్మకాయలోని రసం సిట్రిక్ యాసిడ్ మూత్రపిండాలను శుభ్రం చేయడమే కాకుండా రాళ్ళు ఏర్పడకుండా ఉండేందుకు మనకి బాగా హెల్ప్ చేస్తుంది, అంటే క్లీన్ చేస్తుంది అన్నమాట. క్రాన్బెర్రీస్, ఇవి మనకు కొంచెం దొరకడం కష్టమే, ఆన్లైన్లో దొరుకుతుంది. అలాగే బయట షాప్లో ఎక్కడైనా మనం తెప్పించుకోవాల్సిందే దొరుకుతుంది. ఇవి మనం తరచూ తినడం వలన పలు రకాల ఇన్ఫెక్షన్ల నుంచి కిడ్నీలను మనం కాపాడుకోవచ్చు. ఇవి మనకి డ్రై ఫ్రూట్స్ కింద కూడా దొరుకుతుంది. దీన్ని తెచ్చుకొని తినడం మాత్రం మర్చిపోకండి, ఓకే. ఆకుకూరలు. ఈ ఆకుకూరలు మనకి బాగా పుష్కలంగా దొరుకుతుంది కాబట్టి వీలైనంత వరకు ఇది మీ డైట్లో ఎక్కువగా చేర్చుకోండి. ఈ ఆకుకూరల్లోని మెగ్నీషియం మూత్రపిండాల్లో రాళ్ళు ఏర్పడకుండా నివారిస్తుంది. చూశారు కదా నాన్ వెజ్ లవర్స్, వీలైనంత వరకు ఆకుకూరలు కూడా ఎక్కువ తినడానికి ప్రయత్నించండి. యాపిల్స్. ఈ యాపిల్స్ మనకి బయట ఎక్కువ దొరుకుతుంది. సో ఈ యాపిల్స్ లోని ఫైబర్ కిడ్నీలోని మలినాలను బయటకు పంపేందుకు ఎక్కువగా హెల్ప్ చేస్తుంది. సో ఈ యాపిల్స్ కూడా వీలైనంత వరకు తెచ్చుకొని తినడానికి ట్రై చేయండి. నెంబర్ 6, పసుపు. ఈ పసుపులోని కుర్రుమిన్ యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు మన మూత్రపిండాలను అనేక వ్యాధుల నుంచి సంరక్షిస్తాయి. సో ఈ పసుపుని మనం తీసుకునే ఫుడ్లో ఎంతో కొంత కొంచెం ఎక్కువగా యాడ్ చేసుకొని తినడానికి ట్రై చేయండి. డాంటలైన్ వేరు నుంచి తయారు చేసే టీ. ఇది తాగడం వల్ల కిడ్నీలోని టాక్సిన్స్ తొలగిపోతాయి. ఇవి దొరకడం కూడా మనకు కొంచెం కష్టమే, కొంచెం ఆన్లైన్లో చెక్ చేయండి, దొరుకుతుంది, తప్పకుండా ట్రై చేయండి. ఇదే చివరిది, ఉసిరి కాకరకాయ తనికాయలతో చేసే త్రిపాల చూర్ణం తీసుకోవడం వల్ల మనకి మూత్రపిండాల్లోని వ్యర్థాలు తొలగిపోతాయి. బాగా గమనించండి, ఉసిరి కాకరకాయ తనికాయలతో చేసిన త్రిపాల చూర్ణం. ఇది మనకి బయట ఆన్లైన్లో దొరుకుద్ది, లేదా బయట షాపుల్లో కూడా దొరుకుద్ది. దీన్ని తప్పకుండా ట్రై చేయండి, ఓకే. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చిన వారు ఈ వీడియోకి లైక్ చేసి మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. మన ఛానల్ని ఫాలో అవుతూ మీ హెల్త్ని మరింత మెరుగుపరుచుకోండి. థ్యాంక్ యూ. అలాగే నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. బాయ్.